నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడలో సీఎం జగన్ పర్యటించారు. ఈ నేపథ్యంలో కనకదుర్గ వారధి దగ్గర రిటర్నింగ్ వాల్ ను సీఎం జగన్ ప్రారంభించారు. రివర్ ఫ్రంట్ పార్క్ ను సీఎం జగన్ ప్రారంభించారు. 12.3 కోట్లతో రివర్ ఫ్రంట్ పార్క్ అభివృద్ధి చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ విజయవాడలో ఇప్పటికే 400 కోట్లతో అంబేద్కర్ పార్క్ ను ప్రారంభించామని తెలిపారు. ప్రతి అడుగులో అభివృద్ధిని చూపిస్తున్నామని అన్నారు. ప్రతిపక్షాలు అభివృద్ధి అని అంటున్నారని అన్నారు. 2 కరకట్ట గోడలు 500 కోట్లతో కట్టామని, ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు 4 మాటలు చెప్పటమే కానీ దానిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని అన్నారు. అది కేవలం మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరిగిందని, రివర్ ఫ్రంట్ పార్కు ఏర్పాటు చేశామని తెలిపారు. విజయవాడలో వివిధ కాలనీల్లో 31,866కు పైగా పట్టాలను క్రమబద్ధీకరిస్తూ సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇస్తున్నామని తెలిపారు. 239 కోట్లతో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశామని తెలిపారు. అభివృద్ధిని ప్రతి అడుగులో చూపిస్తున్నామని, ఏమీ చేయని విపక్షాల వారు అభివృద్ధి అంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. వాలంటరీ వ్యవస్థతో మంచి చేసే కార్యక్రమం కేవలం 58 నెలలుగా జరుగుతుందని, పార్కులకు కృష్ణమ్మ జల విహార్ పేరు పెడుతున్నామని ఆయన తెలియజేశారు. ఈరోజు మీ అందరి చిక్కటి చిరునవ్వుల మధ్య ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు విజయవాడలోనే దాదాపుగా 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీస్లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ కూడా మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో 22Aలో 22 ఏళ్ల కింద పూర్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపుగా 21,000 మంది మొత్తం విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ అన్ని చోట్లకు సంబంధించి 16 కాలనీలకు సంబంధించి రకరకాల చోట్ల ఇవన్నీ కూడా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. అదే రకంగా 9,125 పట్టాలు అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి దానిని పూర్తిగా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా మరో 925 పట్టాలు జరుగుతూ ఉన్నాయి రెగ్యులరైజేషన్. దీనికి సంబంధించి ఇంతకు ముందు అవినాష్ చెప్తా ఉన్నాడు, బ్రహ్మరామపురంలో ఏ మాదిరిగా బరియల్ గ్రౌండ్ ఇష్యూ ఉండి ఏ మాదిరిగా చాలా కంటే చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఏ మాదిరిగా రెగ్యులరైజ్ జనన మరణ నమోదు సవరణ చట్టం 2023పై మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ నకిలీ జనన మరణ ధృవీకరణ పత్రాలను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అనగా గ్రామ, మున్సిపల్, ఆసుపత్రులు తదితర స్థాయిలో జరిగే జనన మరణ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సకాలంలో సక్రమంగా జరిగేలా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. అంతేకాకుండా నకిలీ లేదా డూప్లికేట్ జనన మరణ ధృవీకరణ పత్రాలను నియంత్రించేందుకు వీలుగా పాత రికార్డుల డేటా బేస్ అంతటినీ డిజిటలైజేషన్ చేసేందుకు
చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈ చట్టానికి సంబంధించి పూర్తి స్థాయి నిబంధనలు, మార్గదర్శకాల నోటిఫికేషన్ వచ్చేలోగా క్షేత్రస్థాయి అధికారులందరినీ ఈ చట్టం అమలుకు సంబంధించిన పూర్తి అవగాహన కల్పించేందుకు తగిన సమాచారాన్ని అందించాలని సిఎస్ జవహర్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, గ్రామ వార్డు సచివాలయ అదనపు డైరెక్టర్ అభిషేక్ గౌడ, న్యాయశాఖ కార్యదర్శి జి సత్యప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లిల్లాపిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్యకర్తలు హాజరయ్యారు. పార్టీ 14 వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పలు సేవా కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, జగన్ లాంటి సీఎం మాకు కూడా ఉంటే బాగుంటుందని ఇతర రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. చరిత్ర సృష్టించడం జగన్కే సాధ్యం. కుప్పంలో చంద్రబాబుని, మంగళగిరిలో లోకేష్ ని ఓడించి తీరుతాం. గుంటనక్కలు, తోడు దొంగలు చేసే నీచ రాజకీయాలను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ఈ 5 ఏళ్లలో ఎన్నో మేలు చేసిందనే ధైర్యంగా ఓటు అడుగుతున్నాం. అన్ని వర్గాలు ప్రజలు కూడా మా వెంట ఉంటున్నారు. వారికి అండగా నిలవాలంటే మళ్ళీ జగన్ సీఎం చేసుకోవాలని తెలియజేశారు. కోరుతా ఉన్నాం. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఒంటి చేత్తో 2 సార్లు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చినటువంటి నేత. పట్టుకో. నిలిచిపోయే పార్టీ ఏదైనా ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చరిత్రకారుడిగా మిగిలిపోయే నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టి 14వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ శుభతరుణంలో మనందరం కూడా గర్వంగా కాలరగరేసుకుని ప్రజల గుండెల్లో 5 కోట్ల మంది ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ఏకైక నేత ఎవరైనా ఉన్నాడు అని అంటే మన లీడర్ జగన్ అన్నని చెప్పేసి మనం అందరం కూడా ముక్త కంఠంతో చెప్పవలసిన తరుణం. ఆ రోజు ఆవిర్భావం. ఈరోజు దేశం మొత్తం కూడా మన పార్టీ వైపు చూస్తా ఉంది. దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా జగనన్న వైపు చూస్తా ఉన్నారు. జగనన్న మా రాష్ట్రంలో కూడా పుడితే బాగుండు, జగనన్న లాంటి ముఖ్యమంత్రి మా రాష్ట్రానికి కూడా ఉంటే బాగుండు. పిల్లల్ని చదివిస్తా ఉన్నాడంట, పేదవాళ్ళని ఆదుకుంటా ఉన్నాడంట, వృద్ధులకి అండగా ఉన్నాడంట, అక్క చెల్లెమ్మలకి బాసటగా ఉన్నాడంట, ప్రతి కుటుంబానికి నేనున్నాను అంటూ భరోసాగా నిలుస్తా ఉన్నాడంట. అటువంటి అన్నయ్య, అటువంటి తమ్ముడు, అటువంటి బిడ్డ మా రాష్ట్రంలో కూడా పుడితే, మా రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి అయ్యుంటే జగనన్న
కులమతాలకు పార్టీలకు అతీతంగా ఆవిర్భవించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 వసంతాలు పూర్తి చేసుకుని 14 వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త నూరి ఫాతిమా శుభాకాంక్షలు తెలిపారు. నేడు పార్టీ 14వ వసంతం పురస్కరించుకొని తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కార్యాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్తఫా, నూరి ఫాతిమా మాట్లాడారు. సవాళ్లని సోపానాలుగా మలుచుకొని తిరుగులేని శక్తిగా వైఎస్ఆర్సీపీ ఆవిర్భవించిందని వారు తెలిపారు. నైతిక విలువలతో రాజకీయాలు చేయాలన్నది వైఎస్ జగన్ సిద్ధాంతం. ప్రజల సమస్యల్ని పరిష్కారమే లక్ష్యంగా వైఎస్ జగన్ పోరాటం చేసి 2019 ఎన్నికల్లో 50% ఓట్లు, 151 శాసనసభ, 22 లోక్సభ స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో మరొకసారి ఆశీర్వదించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల వైఎస్ఆర్సీపీ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, వార్డు ప్రెసిడెంట్స్, వార్డు ఇన్ఛార్జీలు, జంబో కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, ఎమ్మెల్యే గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. రావు సార్ ఏం పట్టింది? వర్ధిల్లాలి జై జై జగన్. మళ్ళీ చేస్తారు సార్. నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 సంవత్సరాల తర్వాత 14 అడుగు పెడుతున్న సందర్భంగా కేక్ కట్ చేసి గుంటూరు నగరానికి సంబంధించిన కార్పొరేటర్లు, కార్యకర్తలు, మరి పెద్దవాళ్ళు అందరూ కూడా మరి ఇక్కడ కేక్ కట్ చేసి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదవాళ్ళకి ఒక దశ అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు రాజకీయ నాయకులు ఎంతో మంది చూసాం, కానీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారు అదే విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేసి కూడు గుడ్డ అన్నట్టు మరి చదువు విషయంలో కానివ్వండి, మరి ఆహార విషయంలో కానివ్వండి, వైద్యం విషయంలో కానివ్వండి, మరి అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటూ తర్వాత రాబోయే తరాల కోసం ఈరోజు పునాదులు వేసుకుంటూ, అంటే పునాదులు అంటే ఈరోజు పిల్లల్ని చదివించడం కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం కానివ్వండి, అంటే వాళ్ళకి ఒక మంచి ఇది చేయాలనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న కృషికి ఈరోజు రాష్ట్రమే కాదు భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఫార్మేషన్ డే. ఈరోజు నిజంగానే ఏ లక్ష్యంతో పార్టీ పెట్టారో అదే లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో. వైఎస్ఆర్సీపీ అనంటే ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క వర్గానికి నేను ఉన్నాను అని చెప్పి ఏ విధంగా భరోసా ఇచ్చారో, ఏ మాట ఇచ్చారో ఆ మాట తూచా తప్పకుండా పాటిస్తూ ఈరోజు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ కట్టుబడి ఉంది. ప్రజలకి ఎప్పుడూ నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఉంది. అదేవిధంగా ఈరోజు మరి ఎన్నో సేవా కార్యక్రమం రాష్ట్రంలో ప్రతి ఒక్క చోట కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు గుంటూరు తూర్పులో మీరు చూసుకుంటే మరి కేక్ కట్ చేసి, మన ఫ్లాగ్ హాయిస్ట్ చేసి తోపుడు బండ్లు ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే మేము మా వంతు ప్రతి ఒక్కళ్ళు కూడా కార్యకర్త నేను ఏదో ఒకటి చేయాలి, ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యానికి నేను తోడు అయితే ఖచ్చితంగా ఇంకా మంచి చేస్తారు, ప్రతి ఒక్క కుటుంబానికి మంచి జరిగిద్ది అని చెప్పి ఒక ఆలోచనతో వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సంతోషంగా, అంగరంగ వైభవంగా ఈ రాష్ట్రంలో. గుంటూరు ఐటీసీ సమావేశ మందిరంలో మంగళవారం పొగాకు బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పొగాకుపై అదనపు పన్ను మాఫీకి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, తుఫానులో పంట నష్టపోయిన రైతులకు ఒక్కొక్కరికి 10,000 వరకు వడ్డీ లేని రుణాన్ని ఇచ్చేందుకు అవకాశం ఉందని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ తెలిపారు. ఈ ఏడాది 11,000 కోట్ల ఎగుమతుల్ని రాగపెట్టేందుకు కృషి చేస్తున్నట్లు, పొగాకు ఈ ఏడాది అత్యధిక ధర వచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు మరియు బోర్డు సభ్యులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈ సమావేశంలో అత్యవసరంగా మేము పెట్టిన ఈ పాత్రికేయ సమావేశానికి నాతో పాటు మా గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు గారు, మా గౌరవ సెక్రటరీ
వేణుగోపాల్ గారు మరియు మా పబ్లిక్ రిలేషన్స్ చూసే అధికారులు ఉన్నారు ఇక్కడ. ముఖ్యంగా ఈరోజు సమావేశం, ఈ పాత్రికేయ సమావేశం ఎందుకు పెట్టుకున్నాము అంటే, గత 2 సంవత్సరాల నుంచి పొగాకు బోర్డులో ఏం జరిగింది అనే రివ్యూ మీటింగ్ గౌరవ కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారితో చర్చించడం జరిగింది. నిన్న ఢిల్లీలో జరిగిన ఈ మీటింగ్లో గౌరవ అడిషనల్ సెక్రటరీ రాజేష్ అగర్వాల్ గారు, వారు మన పొగాకు సంబంధించిన వ్యవహారాలు చూస్తారు, కేంద్ర మంత్రిత్వ శాఖ, అలాగే గౌరవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు గారు, చైర్మన్గా నేను, మేమందరము ఒక కూలంకషంగా గత 2 సంవత్సరాల నుంచి టొబాకో బోర్డు చేస్తున్న కార్యక్రమాలు, అలాగే పొగాకు వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, అలాగే రైతులకు సంబంధించిన వివిధ అంశాల మీద చాలా కూలంకషంగా ఒక కాంప్రహెన్సివ్ మంచి మీటింగ్ జరిగింది. చాలా సానుకూలంగా కేంద్ర మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారు స్పందించారు. మొట్టమొదటిగా వారు అడిగిన అంశాలు ఎక్స్పోర్ట్స్ గురించి అడిగారు, మేము వివరించడం జరిగింది. టొబాకో బోర్డు పరిధిలో గత సంవత్సరం ఎప్పుడు కూడా 6,500, 6,400 ఉండే ఎక్స్పోర్ట్స్ రెవెన్యూ, విదేశీ మార్క ద్రవ్యం 22-23 సంవత్సరానికి 9,740 కోట్లతో మేము పెర్ఫార్మెన్స్ చేశామని చెప్పాం. అలాగే అదే సందర్భంలో మా ఈడీ గారు, నమస్కారం. ఇప్పుడు మా చైర్మన్ గారు చెప్పిన చాలా సవివరంగా మీకు అందరికీ చెప్పున్నారు. మీ ద్వారా ప్రజలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ టొబాకో పండిస్తున్న రైతులకి మంచి మెసేజ్ ఫ్రమ్ ద కామర్స్ మినిస్టర్ హిమ్సెల్ఫ్, చైర్మన్ గారు మీకు అందించారు. ఐ విల్ ఓన్లీ సప్లిమెంట్ విత్ ద ఫ్యాక్ట్స్. సో అందరికీ చెప్పాలి అని అంటే, సెలబ్రేషన్స్ చేసుకోవడానికి అంటే టొబాకో బోర్డ్ అనే ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ రికార్డెడ్ టిల్ జనవరి లాస్ట్ ఆర్ ఎల్స్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనము 10,000 కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఎక్స్పోర్ట్స్ రూపంలో సాధించాము. దట్ ఈస్ అవర్ ఫస్ట్ అచీవ్మెంట్. నెవర్ ఇన్ ద హిస్టరీ. మనకి మ్యాక్సిమం లాస్ట్ ఇయర్స్ 9,700 crores. ఇది 12 నెలల్లో చేస్తే మనం దాదాపు 9 నెలల్లోనే ఈ 10,000 మార్క్ని, 9,763 కోట్ల రూపాయల విదేశీ మార్క ద్రవ్య మార్క్ని మనం 10,000 తోటి కంప్లీట్ చేశాం. దట్ ఈస్ అవర్ ఫస్ట్ అచీవ్మెంట్. రెండవది, అండ్ మనకి ఇంకా ఈ సంవత్సరం ఇంకో 3 నెలలు మిగిలి ఉన్నది. 11,000 మార్క్ని ఈజీగా క్రాస్ చేసేస్తాము. 12,000 కూడా టచ్ అవ్వచ్చు. సో వీఆర్ ఆల్సో కాంట్రిబ్యూటింగ్. అట్ ది సేమ్ టైం రెగ్యులేషన్ కూడా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ టొబాకో బోర్డు ఉన్నది అని చెప్పడానికి సహర్షంగా. గుంటూరు సంగడిగుంట శ్రీ సూర్యతేజ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ మరియు ఏపీఎస్సీ అధ్యక్షులు చింతల భానుప్రసాద్ ఆధ్వర్యంలో 10th క్లాస్ విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ మరియు కొత్త 10th క్లాస్ విద్యార్థులకి స్వాగతం పలుకుతూ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు మరియు బాసరా స్కూల్ డైరెక్టర్ మురళీమోహన్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. 10వ తరగతి విద్యార్థులకు 2 మంచి విషయాలు గుర్తుంచుకోవాలని తెలిపారు. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి, నేను ఈ పని చేయగలను, నేను ఈ పని సాధించగలను అనేటువంటి గట్టి నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే ఏమైనా సాధించగలరని, గొప్ప విజయాన్ని సాధిస్తారని తెలిపారు. 10వ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో మంచి విజయాన్ని సాధించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్సీ గుంటూరు ఈస్ట్ డివిజన్ ఉపాధ్యాయులు, సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మీ మనసు ఏ విధంగా అయితే అవగతం చేస్తున్నామో అదే మనసు ఈ రోజు కూడా స్టిల్ ఇదే విధంగా అన్నారు. ఆ రోజు కూడా మాకు మంచి 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 అని చెప్పేసి బోధించేవారు. సమాజంలో మీకంటూ ఒక మంచి గుర్తింపు ఉండాలి, సమాజానికి మీరు ఉపయోగపడాలి, భావి భారత పౌరులుగా మీరు తీర్చిదిద్దబడాలి, భారతదేశానికి మీరు ఉపయోగపడాలి అనేటువంటి నినాదాలు ఎప్పుడు చెప్తూ ఉండేవారు మా గురుగారు.
ఈ రోజు కూడా అదే మాటలు వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే మీలో ఏమాత్రం మా గురువు గారు మారలేదు అనేటువంటి విషయాన్ని నేను గ్రహిస్తున్నాను ఇప్పుడు. చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క మంచి మనసుకు ధన్యవాదాలు సార్. అలాగే సార్ ఒకసారి ఒక మంచి విషయాన్ని చెప్పారు. మీరు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. యూ విల్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఆల్ పవర్ ఇస్ విత్ ఇన్ యూ. ఆల్ పవర్ ఇస్ ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండండి. నేను ఈ పని చేయగలను, ఈ పని సాధించగలను అనేటువంటి గట్టి నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏదైనా సాధించగలరు. గొప్ప విజయాన్ని మీరు చేదిక్కించుకోగలరు. ఓకే, మనం దాదాపు చాలా రోజుల నుంచి మనం ఆ పుస్తకాలను చదువుతూ ఉన్నాం, అవునా కదా? భయం ఏమన్నా ఉందా ఎగ్జామ్స్ అంటే? ఈ స్థాయిలో ఉంచావు. నా ఫ్రెండ్స్ ముందు నేను ఎప్పుడూ కూడా చులకనవ్వకూడదని నాకు మంచి మంచి బట్టలు కొని పెట్టావు. అన్ని రకాలుగా నన్ను ఎక్కడా కూడా ఏ చిన్న లోటు లేకుండా చూసావు. నేను నీ రుణం ఎలా తీర్చుకోవాలని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. ఈ 4 సంవత్సరాలు నేను కష్టపడి సంపాదించే డబ్బు ఒక 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారికి ఇస్తాడు. వాళ్ళ అమ్మ ఇలా చూసి, నేనేం చేసుకుంటాను ఆయన, ఈ డబ్బు నాకెందుకు, నువ్వు ఒక్కయ్యి నన్ను ఈ విధంగా తిడుతున్నావే, నువ్వు 2 కోట్లు తీసుకొచ్చి ఈ ఉంచేసుకోమ్మా అని అన్నావే, నేను నిన్ను ఎన్ని రోజులు ఉపయోగపడేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు ఎక్కడ ఏమైతే ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశమైనటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే 10వ తరగతి విద్యార్థులు పరీక్షకి సంసిద్ధత పొంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో మంచి ఫలితాలు సాధించాలని, పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని ప్రధాన ఉద్దేశంతో ఈరోజు మనందరం ఇక్కడ కలవడం జరిగింది. మరి ముఖ్యంగా పాఠశాల విద్యలో 10వ తరగతి అనేది చాలా కీలకమైన విషయం. మనిషి జీవితంలో కూడా 10వ తరగతి జీవితం అనేది చాలా అద్భుతమైన గోల్డెన్ డేస్ అంటాం వాటిని. వాటిని మీరందరూ కూడా మనసులో గుర్తుపెట్టుకోండి. ఈ రోజుకి కూడా మేము 10th క్లాస్ చదివాం. 77 మేము 10th క్లాస్ చదివాం. మా బ్యాచ్ 1977. ఇప్పటికీ గ్రూపులో, వాట్సాప్ గ్రూపులో ఉన్నాం. మన టెక్స్ట్ బుక్స్తో పాటు అవి కూడా అప్పుడప్పుడు చదువుతుంటాం. ఇందాక చెప్పాను మీకు, అట్లా ఎప్పుడైతే ఉన్నామో సమస్య పరిష్కారం తప్పితే మనుషులు మనకు కనపడరు. ఆ మనిషి ఎవరైనా కానీ, వచ్చిన మనిషి ఏ సమస్యతో వచ్చాడు, పరిష్కారం ఏంటి చెప్పి పంపించేసేయి, అయిపోతుంది. ఆయన ఎవరు, ఆయన నా తమ్ముడా లేదా నా ఫ్రెండ్ తమ్ముడా, అది సెకండరీ. ఎప్పుడైతే నువ్వు మైండ్ సెట్తో ఉంటావో అందరూ నీ వాడే, అందరూ మన కుటుంబ సభ్యులే. ఆ ఆలోచనతో ఉండండి, ప్రయత్నం చేయండి. మీరు అంత చాలా కష్టం సార్ ఇది మీరు చెప్పేవి. ఆచరణ మాటలు చెప్పుకోవడానికి బాగుంటాయి కానీ ఆచరణ సాధ్యం కాదు అనొచ్చు. మీరు ఆచరణ సాధ్యం అవుతాయి. ప్రయత్నం చూడండి, కొద్దిగా సాధన కావాలి. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. ఏదైనా ప్రాక్టీస్ చేయండి. మీకు చెప్పారు, మా గురువు గారు ఇంటర్మీడియట్లో చెప్పారు నాకు. అది గురువులు ఇంటర్మీడియట్లో చెప్తే ఈయనే వయసు కాదు, అది ఏంది ముసలైన చెబుతున్నాడు అని సోదేంది. మరి ఎందుకు ఎక్కింది, ప్రాక్టీస్ చేసి చూడరా అన్నాడు. ప్రాక్టీస్ చేసి చూడమన్నాడు. 24 hours పెట్టుకో ఏదైనా మనసులో. గుంటూరు నగరంలో ప్రజలందరికీ గత 4 సంవత్సరాలుగా ఏకే బిర్యానీ అందిస్తున్నామని, ఈ రోజు నుంచి రంజాన్ పండుగ స్పెషల్ ఆఫర్ గా కేవలం 100 రూపాయలకే అందజేస్తున్నామని మేనేజింగ్ డైరెక్టర్ హబీబు ఖాన్, ఆసిఫ్ ఖాన్, వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మినీ ప్యాక్ 100 రూపాయలు, 120 రూపాయలు, 160 రూపాయలు, ఫ్యామిలీ ప్యాక్ 650 రూపాయలు. అన్ని ప్యాకులు మా వద్ద రకరకాల బిర్యానీలు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, బోన్లెస్ బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ, ఇలా రకరకాల బిర్యానీలతో అతి తక్కువ ప్రైస్ తో అందరినీ అందుబాటులోకి ఆకర్షిస్తున్నట్లు తెలిపారు. నాణ్యతకు, రుచికి ఎటువంటి రాజీ లేకుండా అత్యంత రుచికరంగా బిర్యానీని అందిస్తున్నట్లు గుంటూరులో 2వ బ్రాంచ్ లక్ష్మీపురంలో ఉందని తెలిపారు. ఆన్లైన్ లో స్విగ్గీ, జొమాటో డెలివరీ అందుబాటులో ఉందని తెలియజేశారు. కావున గుంటూరు నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు.
రంజాన్ సందర్భంగా 100 రూపాయలకే చికెన్ బిర్యానీ అందిస్తున్నాము. ఇక్కడ నుంచి కంటిన్యూగా ఉంటుంది 100 రూపాయల బిర్యానీ పార్సల్. 100 రూపాయల బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ ఎంత పడుతుంది? ఫ్యామిలీ ప్యాక్ 650. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, జాయింట్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, లాలీపాప్ బిర్యానీ ఇవన్నీ అందిస్తున్నాము. ఆన్లైన్ కూడా ఉంది. టమాటో కానీ, స్విగ్గీ కానీ ఇవన్నీ ఉన్నాయి. మొత్తం 2 బ్రాంచీలు ఉన్నాయి. లక్ష్మీపురం ఇక్కడ 1 టౌన్ శావని హాస్పిటల్ ఎదురు. 4వ సంవత్సరం అయింది. గుంటూరు ప్రజలకు మంచి టేస్ట్ అందిస్తున్నారా? మంచి టేస్ట్ అందిస్తున్నాము. మీరు మా బిర్యానీ తింటే అసలు గ్యాస్ అనేది ఉండదు. గ్యాస్ అనేది ఉండదు. ఎంతైనా తినొచ్చు. గ్యాస్ ఉంటుంది అని భయపడాల్సిన అవసరం లేదు. క్వాలిటీ ఇస్తున్నాము. తక్కువ అందుబాటు రేట్లో ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని గుంటూరు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సింది మనం కోరుతున్నాం. ఆఫర్ 100 రూపాయల బిర్యానీ. 100 రూపాయలు. గుంటూరు హైదరాబాద్ ఏకే బిర్యానీ హౌస్. ఇక్కడ చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బోన్లెస్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. తర్వాత ఇప్పుడు లక్ష్మీపురంలో కూడా 2 టౌన్ బ్రాంచ్ ఓపెన్ చేశారు. అక్కడ కూడా బాగా జరుగుతుంది వ్యాపారం. మీకు 100 రూపాయలకి రంజాన్ సందర్భంగా 100 రూపాయలకి బిర్యానీగా మేము చికెన్ బిర్యానీ 100 రూపాయలకి ఇవ్వడానికి సిద్ధపడ్డాము. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఫిరంగిపురంలో ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ మంగళవారం టీడీపీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ కార్యాలయం నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ రాజా రమేష్ కు తాగునీటి సమస్య పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి పసల థామస్ మాట్లాడారు. ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం వలన ఫిరంగిపురంలో నీటి సమస్య వచ్చిందని తెలిపారు. వేసవిలో ట్యాంకర్ ద్వారా ప్రజలకు త్రాగునీరు అందించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు మండల చిన నరసింహారావు, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు గత 40 రోజుల నుంచి పెరింగపల్లి గ్రామంలో ప్రజలు నీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులు తీర్చమని దాదాపుగా అంతకు ముందు కూడా చాలా మంది పంచాయతీకి పోయి అడిగారు. అయినా ఈ పెరింగపల్లి గ్రామ పంచాయతీ కానీ ఈ గవర్నమెంట్లో కానీ మంచినీళ్ళు రావట్లా. ఈ నీళ్లు రాక ఇవాళ మేమందరం కూడా రోడ్డు మీదకి వచ్చి పెరింగపల్లిలో కొంతమంది లేడీస్ మగవాళ్ళు అందరం కూడా ఈ నీళ్లు మొత్తం కూడా పెరింగపల్లి గ్రామంలో ఇవాళ పడుతున్న నీళ్లు ఇబ్బంది. ఎందుకంటే ఈ గత 10 సంవత్సరాలలో ఏ రోజు లేదు. ఎందుకంటే మంచినీళ్లు ముందు జాగ్రత్త లేక ఈ గవర్నమెంట్ చెరువులు నింపకపోవడానికి కారణం కేవలం ఈ గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్ల. ఒక పక్క కనీసం తాగునీటికి నీళ్లు ఇవ్వలేని ఈ గవర్నమెంట్ భవిష్యత్తులో ఎవరిని ఏం చేస్తుందో తెలియకుండా ఉంది. ఖచ్చితంగా ఈ పెరింగపల్లి గ్రామానికి మంచినీళ్ళు ఈ 4 నెలలు కనీసం కలెక్టర్ గారు మరి ఇక్కడ ఉన్న ఎండిఓ గారు వీళ్ళందరూ మాట్లాడుకొని ఈ 4 నెలలు కనీసం
వాటర్ ట్యాంకులు పెట్టైనా ఈ పెరింగపాలెం గ్రామ ప్రజలకు మంచినీళ్ళ దాహం తీర్చాలని కోరుతున్నాము. తెనాలి ఇస్లాంపేటలో నివాసం ఉంటున్న గీతాంజలి దేవి నిన్న మృతి చెందింది. తెనాలి ఇస్లాంపేటలో గొల్తి బాలచందర్, గీతాంజలి దేవి దంపతులు గత 5 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారు. వీరికి 2 ఆడపిల్లలు. బాలచందర్ బంగారు వృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 4వ తేదీన స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ చేతుల మీదుగా జగనన్న పట్టాను గీతాంజలి దేవి అందుకుంది. ఈ సందర్భంగా గీతాంజలి దేవి సోషల్ మీడియాకు జగనన్న పట్టా తీసుకున్న సందర్భంగా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇది నచ్చని కొందరు సోషల్ మీడియా వాళ్ళు తన మీద లేనిపోని ఆరోపణలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంతో మనస్తాపానికి చెందిన గీతాంజలి ఆత్మహత్యానికి పాల్పడిందని భర్త బాలచంద్ర ఆరోపించారు. దీనిపై ఫిర్యాదు కూడా చేశారు. విచారణ మొదలుపెట్టిన పోలీసులు ట్రోల్ చేస్తూ దూషించిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వైసీపీ నేతలు ప్రకటించారు. విపరీతమైన ట్రోలింగ్స్ తో వేధింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి ఆ కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. ఫోన్ చేసిందా? ఇంటికి వెళ్ళిపోయినప్పుడు ఏం చేయలేదు. నేను ఫోన్ చేశాను. వెంటనే ఒక అరగంట గంటకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను, ఎవ్వరికి ఏమి ఇబ్బంది లేదన్నాను. ఎవరికి ఏమి ఇబ్బంది లేదు ఏంటి, ఎక్కడ ఉన్నావు నువ్వు అనే లోపల ట్రైన్ సౌండ్ వినపడింది రైల్వే స్టేషన్. అదొకటే నాకు జరిగింది. అక్కడి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఇంతవరకు ఫోన్ ఎప్పుడు చెప్పండి. 8వ సారి ఫోన్ చేసి 9వ సారికి ఫోన్ చేసి ఇలాగ ట్రైన్ యాక్సిడెంట్ అయిందంటే చెప్పాను. అది అంత అక్కడి నుంచి మేము రోడ్డు మీద తిరుగుతూనే ఉన్నాం. అప్పటికి రైలు ఇటు అన్నీ తిరుగుతున్నాం. అది హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కండిషన్ స్పృహ అయితే ఉంది, మాట్లాడే స్పృహ లేదు. ఇంజక్షన్ చేసిన సూచి పెట్టిన అమ్మ అబ్బా అని అంటున్నా కానీ తీసే స్పృహ అయితే మాట్లాడేది లేదు. నేను వ్యాన్ కోసం నేను తిరుగుతున్నాను. వ్యాన్ ఇక్కడ కాదంటే గుంటూరు తీసుకెళ్ళండి అని చెప్తున్నాను. నేను కూడా దగ్గర కూడా పిల్లలే ఉన్నారు, ఆమె కూడా మాట్లాడుకుంటున్నారు. నేను వ్యాన్ కోసం తిరుగుతున్నాను. ఉండడానికే ఉన్నాయి కానీ వ్యాన్లు ఈ ఆక్సిజన్ పెట్టిందే కావాలని అన్నాను. ఆ వ్యాన్ కోసం మేము అటు ఇటు తిరుగుతున్నాము. ఉండటానికి ఉన్నాం కానీ పళ్ళు లేవు, చేతులతో సరిగ్గా మేము అది ఆ పని మీద ఒక లోపల దిక్కు పిచ్చుకొని తీసుకెళ్ళి గంట అయ్యింది. అప్పటికి గుంటూరు తీసుకెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ అన్నీ తిరిగాం. అక్కడ కూడా బాగా ఎక్స్రేలు అన్నీ తీసుకున్న తర్వాత 4ంటికి ఆఫీస్ అదే తీసుకున్నారు ఫైల్.